డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు చర్యలు తీసుకోవాలి. ఆ రోజు మీ నాయకుడు కనిపించలేదా? నాయకుడే కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? కానీ ఈరోజు అనంతపురంలో చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక చిన్న మీ చీకటి రాజకీయాలు అందరికీ తెలుసు. అనంతపురంలో తెల్లవారుజాము 5 గంటలకు ఎవరితో మాట్లాడతారో, తర్వాత మధ్యాహ్నం వాట్సాప్ కాల్లో ఎవరితో ఏ నాయకులతో మాట్లాడుతున్నారో ఇవన్నీ అనంతపురం ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగానే మిమ్మల్ని గత ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మా తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 ఎగ్జిబిషన్ దగ్గర ఒకటి చిన్న గొడవ జరిగితే ఆ చిన్న గొడవని భూతద్దంలో చూపిస్తూ డబ్బులు అడిగారు ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి చూపిస్తూ దాన్ని దుష్ప్రచారం జరిగింది. ఒక చిన్న గురువు అనే తెలుగుదేశం కార్యకర్త అక్కడ ఉంటే టికెట్ ఇష్యూలో ఏదో గొడవ జరిగితే, గొడవ జరిగినప్పుడు మా కార్యకర్తలకు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళారు. అక్కడ మా కార్యకర్తలను కొట్టారు, బ్లడ్ వచ్చే విధంగా కొట్టారు. దానికి సంబంధించిన ఎమ్మెల్సీగానే అయింది. హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేయించారు. దాని తర్వాత వీడియోలో మా వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకుని అక్కడ దాదాపు 20 వీడియో కానీ అబ్జర్వ్ చేయొచ్చు. మా వాడు ఉండేది ఒక్కడు. దాదాపు ఎగ్జిబిషన్ నిర్వాహకులు 20 మంది ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆయన కొట్టడం జరిగింది. కానీ దాన్ని నెక్స్ట్ డే పొద్దున్నే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే మనుషులు 20 లక్షలు అడిగారని చెప్పేసి. ఎక్కడైనా ఒక చిన్న ప్రూఫ్ చూపించాయా? గత సంవత్సరంలో 10 లక్షలు అంట, ఈ సంవత్సరంలో 10 లక్షలు అంట. నీ టర్న్ ఓవరే మొత్తం ఎగ్జిబిషన్ టర్న్ ఓవర్ 20 లక్షలు ఉండదు. 20 లక్షలు అడుగుతామని చెప్పేసి ఎస్పీ కంప్లైంట్ ఇస్తావు. దీని వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా అనేది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది. నేను కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజ నిర్ధారణ చేయమని చెప్పేసి ఎస్పీ గారికి కానీ చెప్పడం జరిగింది. దేనికంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మైక్ ఉంది కదా అని చెప్పేసి, నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న గొడవ ఎగ్జిబిషన్ దగ్గర ఆయన చెప్తున్నాడు గత సంవత్సరం 10 లక్షలు అడిగాడు, మళ్ళీ ఈ సంవత్సరం 10 లక్షలు. గత సంవత్సరం 10 లక్షలు ఇవ్వకపోతే ఈరోజు నీకు ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? ఒక మిత్రుడు తీసుకొచ్చి నా దగ్గరికి, అన్న ఏదో జరిగిపోయింది, పార్టీకి పని చేస్తా ఉన్నాడు, పని చేయించుకుంటున్నాము, మీరు పని చేయించుకోండి, పార్టీకి లాయల్గా చేస్తాడంట అని చెప్తే, నాకు ఎలక్షన్స్లో కానీ పని చేయలే. ఆయన గెలిచిన 2 మంత్స్ తర్వాత వచ్చాడు. 2 మంత్స్ తర్వాత వచ్చి ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఇస్తే ఆ రోజు కానీ పర్మిషన్ నేనే ఇప్పించాను. అన్న చేసుకుంటాను, కష్టపడతాను, పార్టీ లైన్లో ఉంటానంటే మొన్న కానీ ఒక మీడియా మిత్రుడు తీసుకొచ్చి అన్న పార్టీలో కష్టపడతాడంట, పార్టీ లైన్లో ఉంటాడని చెప్పేసి అడిగితే ఆ రోజు కానీ పర్మిషన్స్ నేనే ఇప్పించాను. దగ్గరుండి పంచాయత్ సెక్రటరీకి, ఫైర్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి నేనే ఇప్పించాను. అలాంటి వాడిని పట్టుకొని ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకెళ్తాం. ఇంకా రెండో ఇష్యూ, నంబూరు వైన్స్పై దాడి సంఘటన. నంబూరు వైన్స్కి నాకేం సంబంధం? నేను ఊర్లో కానీ లేను. ఆ రోజు ఎవరో తాగి గొడవ పెట్టుకొని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా? అంటే ఎమ్మెల్యే మీద బురద జల్లడం ఇదైపోయింది. ఆ రోజు పొద్దున నంబూరు వైన్స్ ఓనర్ మాట్లాడాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు. అంటే గంటకోసారి మాట మార్చి, అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా?
ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కాల్పించాడని చెప్పేసి? అంటే వెనకలో వేరే ప్రోద్బలం ఉంది. ముఖ్యంగా ఇలాంటివి చేస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సహించరు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బంది పడినా కానీ మన చూసే పరిస్థితి ఉండదు. అదే పంతాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ నేను కానీ ఎవరన్నా కానీ కబ్జాలు కానీ లేకపోతే ఇలాంటి దురాక్రమణలు కానీ చేసిన ఉపేక్షించే సమస్య లేదు. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కానీ చెప్పాను, డిపార్ట్మెంట్కి కానీ చెప్పాను కేసులు పెట్టమని చెప్పేసి. నా దగ్గర నుండి అనుచరుల మీద కానీ కేసు ఈరోజు నమోదైంది. మేము రాజకీయం చేసింటే కేసులు పెట్టించుకునే వాళ్ళమా? కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకోటి విషయంలో కానీ ఖచ్చితంగా ఉంటారు. అదే పంతాలో మా నియోజకవర్గంలో కానీ మేము కానీ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తపోవనంలో ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు, గవర్నమెంట్కి మీకు సంబంధించిన అంశం. గవర్నమెంట్ వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఉంటే పంచాయతీ సెక్రటరీ ఇది పంచాయతీ ల్యాండ్ అని చెప్పేసి ఆయన ఆరోపణ. దానికి అక్కడ ఒకటి కమ్యూనిటీ కౌ ఫామ్ షెడ్ ఒకటి వచ్చింది, 50 సెంట్లు కావాలి. దానిలో భాగంగా ఆయన ఫెన్సింగ్ వేసుకున్నారు అక్కడ. ఇది కమ్యూనిటీ కౌ ఫామ్ కట్టాలని. దానికి ఫెన్సింగ్ వేసే రోజు నాకు ఫోన్ చేశారు ఆవిడ. ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉన్నాను, అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడదామమ్మా అని చెప్పేసి అన్నాను ఆ రోజు. కానీ దాని తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. ఎత్తకపోగా మా పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసిన తర్వాత కానీ నేను మాట్లాడదామని చెప్పేసి ట్రై చేస్తే ఆమె ఫోన్ కానీ ఎత్తలేదు. దాని తర్వాత ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు వచ్చేసి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ ఇది ఓపెన్ స్పేసు పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పేసి ఒక రికార్డు కానీ ఇవ్వడం జరిగింది. ఆ పంచాయతీ మరియు స్వప్నకు సంబంధించిన అంశం అది. ఎమ్మెల్యే ఏం చేస్తాడు దాంట్లో? ఏదన్నా ఉంటే రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకొని రెవెన్యూ రికార్డుల ప్రకారం వాళ్ళతో మాట్లాడారు. కానీ ఎమ్మెల్యే అంచెలు కబ్జా చేశారని చెప్పేసి మీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. 29 ఎకరాలు ల్యాండ్ అవుతుంది. 29 ఎకరాల్లో 10% పంచాయతీకి ఇచ్చిన 2.9 ఎకర్స్ పంచాయతీకి ఉండాలి. కానీ అక్కడ ఉండేది 43 సెంట్లే. 43 సెంట్లు కానీ ఓపెన్ స్పేస్ అని చెప్పేసి అక్కడ ఉండే పంచాయతీ సెక్రటరీ అయితేమి రెవెన్యూ వాళ్ళు అయితేమి డిక్లేర్ చేశారు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీరు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకొని రెవెన్యూ వాళ్ళతో చూసుకొని వాళ్ళతో మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎమ్మెల్యే అంచళ్ళు. దీనికి కానీ వెనక వేరే ప్రోద్బలం ఉంది. ఎవరు ప్రోద్బలం ఉందనేది మీ అందరికీ తెలుసు, అనంతపురం ప్రజలందరికీ తెలుసు. అంటే ఈ ప్రతిదీ ఎమ్మెల్యేకి ఆపాదించడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అంటే మా పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ. ఇది అయిపోయిన తర్వాత నిన్న ఒక ఇష్యూ ఒకటేదో ఆడియో రికార్డు బయటకు వదిలారు. ఎప్పుడో సంవత్సరం కిందట జరిగితే అది ఇష్యూ. ఆ రోజు కానీ అప్పుడుండే 2 టౌన్స్ టీఐ శ్రీకాంత్ గారు పంచాయతీ చేశారు. అమ్మాయి 1,85,00,000 రూపాయలకి బిల్డింగ్ కొనుక్కుంటా అని చెప్పేసి మాటికి ఇవ్వడం జరిగింది సిఐ సమక్షంలో. కానీ కోర్టుకు వేసుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరికొరు మాట్లాడుకొని ఆ రోజు కానీ నా మీద ఆరోపణలు చేశారు. ఆ రోజు కానీ చెప్పాను నాకు సంబంధం లేని అంశం. ఒక పక్కేమో ఒక రామగిరి మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ లీడరు, ఈమెమో ముస్లిం అమ్మాయి. వాళ్ళు చూసుకోవాలి కానీ ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఆ రోజు కానీ ఒక నాయకుడు తీసుకొచ్చి జడ్పీలో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసి ఎమ్మెల్యే మీద బురద జల్లడం. సరే ఆ రోజు మాట్లాడింటే
ఆ రోజు రిలీజ్ చేయాలి కదా మీరు వాయిస్. ఈరోజు అంటే అభూత కల్పన సృష్టించి టెక్నాలజీని వాడుకొని మీడియా మిత్రులందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి గుణపాఠం ఉంటుంది. మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మా యువ నాయకుడు గారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకుంటారు. మేము ఏ తప్పు చేసినా కానీ మా అనుచరులకు కానీ చెప్తున్నా, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే మా తెలుగుదేశం కార్యకర్తలకు అయితేమి నాయకులకు అయితేమి అందరికీ హెచ్చరిస్తున్నా ఈరోజు మీ ముఖంగా మీడియా ముఖంగా, ఎవరన్నా తప్పు చేస్తే చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మన గవర్నమెంట్ ఉందని ఇష్టానుసారం చేసినా కానీ లేకపోతే ఇంకోటి దురాక్రమణలు చేసినా కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహించరు. అదే పంతాలో నేను కానీ ఇక్కడ కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే మాకు పైనుంచి చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. ఎవరు ఏం తప్పు చేసినా మన వల్ల గతంలో వాళ్ళు తప్పులు చేసి నాశనం చేశారు, స్టేట్ని నాశనం చేశారు. కాబట్టి ఈరోజు 11 సీట్లకే పరిమితమయ్యారు. రేపు పొద్దున అవే తప్పులు మనం చేస్తే మళ్ళీ మన వాళ్ళని ఇంట్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ తప్పులు మనం చేయకూడదని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గవర్నమెంట్ ఏర్పడిన డే 1 నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. 1, 2 నాకు తెలుసో తెలియక జరిగిండొచ్చు, కానీ వాటి మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం.